ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి తినాలనిపించడం కామన్. బట్ ఈరోజు నాకు అన్నీ ఉన్నా సరే బాలామృతం పిండితో దోస వేసుకొని తినాలనిపించింది. అందుకే ఇంకా వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎలాగో ఇంకా అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండి ప్యాకెట్లు అలానే ఉన్నాయి. సరేలే అని చెప్పి దోస వేయడానికి ప్రిపేర్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఇంకా బాలామృతం పిండి తీసుకుని అందులోనే కొంచెం షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇలా వాటర్ పోసుకుంటూ విస్కర్తో కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అన్నీ ఉన్నప్పుడు కూడా డిఫరెంట్గా ఏదైనా తినాలని నాకైతే ఇలానే అనిపిస్తుంది. ఇంత బాలామృతం పిండిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.